తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ని విడుదల చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ని విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సల్మాన్, వరంగల్ టూర్కి సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే వరంగల్ పర్యటన అయితే ఖరారైంది. హైదరాబాద్ నుండి నేరుగా 12 గంటలకు హైదరాబాదు హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క సుబేదారి ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ యొక్క హెలికాప్టర్ అయితే దిగనుంది. దీనికి సంబంధించి సుమారు వరంగల్లో గంట పాటు ఈ యొక్క సమయం వెచ్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే ఇప్పటికే షెడ్యూల్ అయితే విడుదల చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన తల్లిగారు మరణించడంతో ఈ రోజు 10వ దినం కనుక ఈ యొక్క పీజీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా హాజరై ఒక కుటుంబాన్ని అయితే పరామర్శించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో నిజామాబాద్ లో కూడా ఈ యొక్క పర్యటన అయితే వెళ్లారు. అదే విధంగా అదే షెడ్యూల్ ప్రకారము నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మరణించడంతో ఇప్పటికే అందరూ మంత్రులు దొంతి మాధవరెడ్డిని అయితే పరామర్శించారు. అదే విధంగా ఈ రోజు చివరి రోజు కావడంతో వడ్డేపల్లి పీజీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే హాజరు కానున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గాని అదే విధంగా దొంతి మాధవరెడ్డి గాని కలుసుకున్న సందర్భం అయితే లేదు. అంటే గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆత్సేహాత్ జోడో పాదయాత్ర చేసే క్రమంలో కూడా అప్పటికే సుమారు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మనం వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అయితే పర్యటన అయితే దొంతి మాధవరెడ్డి అయితే సహకరించకపోవడంతో ఆ యొక్క నర్సంపేట నియోజకవర్గంలో ఆ యొక్క పర్యటన అయితే కొనసాగలేదు. ఇప్పటి వరకు వీరిద్దరూ కలుసుకున్న సందర్భం అయితే లేదు. దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వీరు తరసపడ్డ సందర్భం అయితే లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో వరంగల్ పర్యటన చేసినా ఇప్పటి వరకు దొంతి మాధవరెడ్డి నేరుగా గానీ లేకుంటే ప్రత్యక్షంగా గానీ ఇప్పటి వరకు అయితే కలవలేదు. ఈ యొక్క దొంతి మాధవరెడ్డి తల్లి మరణించడంతో సానుభూతి విధంగా లేకుంటే పరామర్శించి తనకు వారి యొక్క కుటుంబానికి శాంతి ఉండాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క పర్యటన అయితే ఖరారు చేసుకున్నారు. మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు రావడంతో పాటు ఆ యొక్క దొంతి మాధవరెడ్డి అంటే గతంలో ఉన్న వీరి విభేదాలు మనందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాకతో మాత్రం కొంత వీరి మధ్యలో కొంత సయోధ్య కుదిరినట్టే అని రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వీరు తరసపడ్డ సందర్భం అయితే లేదు. అదే విధంగా దొంతి మాధవరెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఫండ్ కానీ లేకుంటే వస్తుందో అదే విధంగా వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని అయితే ఇప్పటి వరకు కలిసిన సందర్భం లేదు. ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో ఇలాంటి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఖచ్చితంగా అన్నిటికీ ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలను ఏ విధంగా చూసినా నర్సంపేట నియోజకవర్గాన్ని అదే విధంగా చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయైతే రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు చివరి రోజు అంటే దొంతి మాధవరెడ్డి తల్లి మరణించి చివరి రోజు కావడంతో ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎలాంటి ఏర్పాట్లు అంటే పోలీసులు కూడా ఇప్పటికే ఆ యొక్క ప్రాంగణం మొత్తం తనిఖీలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేకుంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పోలీస్ సిబ్బంది అయితే మొత్తం చేశారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ అంటే వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో నిన్న తనిఖీలు అయితే నిర్వహించారు. ఖచ్చితంగా సుబేదార్ నుండి ఈ యొక్క పీజీఆర్ గార్డెన్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పోలీసులు అయితే ఇప్పటికే అన్ని తనిఖీలు చేసి ఆ యొక్క ప్రాంగణాన్ని మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. మనోజ్, సల్మాన్, అలాగే వరంగల్ నర్సంపేట సీఎం రేవంత్ రెడ్డి టూర్లో
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది, అక్కడ ఏమైనా నర్సంపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమంతో పాటు అభివృద్ధి అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇదే కార్యక్రమానికి వస్తున్నాడు కనుక ఎలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదు. అదే విధంగా ఎలాంటి వినతి పత్రాలు కూడా స్వీకరించడానికైతే దానికి సమయం అయితే కేటాయించలేదని అయితే ఇప్పటికే నిఘా వర్గాలు అదేవిధంగా ఒక లేఖ అయితే విడుదలైంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కనుక ఇదే కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కనీసం ఒక 45 మినిట్స్ ఆ యొక్క కార్యక్రమంలో ఉండి నేరుగా మళ్ళీ సుబేదారి ఆర్ట్స్ సైన్స్ కళాశాల హెలికాప్టర్ ద్వారా అదేవిధంగా హైదరాబాద్ కు అయితే బయలుదేరే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ కానీ లేకుంటే సమీక్ష సమావేశాలు కానీ పాల్గొనే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇదే కార్యక్రమంలో 45 నిమిషాలు పాల్గొని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా అందరూ హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనోజ్. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.